హలో, వెల్కమ్ టు యూ మై త్రిగ్న ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సర్ఫేస్ ఫినిష్ ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో యాక్చువల్లీ సర్ఫేస్ ఫినిష్ అంటే ఏంటి, ఓకే, ఈ యొక్క సర్ఫేస్ ఫినిష్ అనేది ఎందుకు ఇంపార్టెన్స్ అనేది మనం ఈరోజు చెప్పుకుంటాము. ఓకే, ఇండస్ట్రీలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ని మిషన్ పైన కట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే దానికి సర్టన్ సర్ఫేస్ ఫినిష్ అనేది చాలా అవసరం. ఓకే, సో ఆ కాంపోనెంట్ అనేది ఎక్కడ అసెంబుల్ అవుతుంది, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, ఓకే, సో ఆ ఒక కంపోనెంట్స్ అనేటివి ఏ విధంగా మనకు మూమెంట్స్ అనేటివి కావడం జరుగుతుంది అనేది ఈ యొక్క సర్ఫేస్ ఫినిష్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేరింగ్స్ తీసుకుందాం. బేరింగ్స్లో మనకి యాక్యురేట్ ఫినిష్ ఉంటుంది. ఓకే, యాక్యురేట్ సర్ఫేస్ ఫినిష్ ఉంటుంది. సో ఎందుకు ఈ యొక్క బేరింగ్లో మనకి ఒక షాఫ్ట్ అనేది రొటేట్ కావడం జరుగుతుంది. ఈ బేరింగ్ ద్వారా సమ్ మోషన్స్ అనేటివి మనకి ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి సర్ఫేస్ ఫినిష్ అనేది ఎక్కడ ఉపయోగము, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్ మీద మనము కట్ చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి సర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనేది ఈరోజు మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్స్లో మీకు ప్రతి ఒక్క ఆబ్జెక్టివ్ని క్లియర్గా ఇచ్చాడు. ఈ విధంగా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్టివ్ మనకు స్టేట్ ద మీనింగ్ ఆఫ్ సర్ఫేస్ టెక్స్చర్ అని ఇచ్చాడు. ఓకే, సో సర్ఫేస్ టెక్స్చర్ అంటే ఏంటి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్ఫేస్ ఫినిషింగ్ కంపోజిట్ సెట్స్ కనబడుతున్నాయి. ఓకే, సో దీన్ని మనము సర్ఫేస్ రఫ్నెస్ కంపారిజం స్పెసిమెన్స్ అని అంటాము. సో ఇవన్నీ ఏంటంటే మనకు ప్రతి ఒక్క మిషన్ మీద మనం మెటల్ కట్ చేసినప్పుడు ఏ మిషన్ మీద ఎట్లాంటి రకమైన ఫినిషింగ్ అనేది రావడం జరుగుతుంది అనే దాన్ని మనకు శాంపుల్స్గా ఇక్కడ చూపించడం జరిగింది. ఓకే, మనకు దీంట్లో గ్రైండింగ్ మిషన్ మీద ఎట్లాంటి ఫినిషింగ్ వస్తుందో ఇవ్వడం జరిగింది. తర్వాత హార్జంటల్ మిల్లింగ్ మిషన్ పైన, నెక్స్ట్ వర్టికల్ మిల్లింగ్, తర్వాత టర్నింగ్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినిషింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క సర్ఫేస్ ఫినిష్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకు మైక్రాన్స్లో పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఈ యొక్క సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ అన్నీ కూడా మనము మైక్రాన్స్లో మెజర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు సర్ఫేస్ టెక్స్చర్ అని అంటాము. ఈ సర్ఫేస్ టెక్స్చర్ యొక్క డెఫినేషన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, రైట్, వెన్ ద కంపోనెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఐదర్ బై మిషనింగ్ ఆర్ హ్యాండ్ ప్రాసెస్ అంటున్నాడు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ వర్క్ పీస్ తీసుకున్నాం. ఓకే, దీనిపైన మనము సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ద్వారా మనము ఈ యొక్క మెటల్ని కట్ చేసాం. అంటే ఈ యొక్క రౌండ్ షేప్ జాబ్స్ని మనము లేత్ మిషన్ మీద కట్ చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క రౌండ్ పీస్ని మనము లేత్ మిషన్ మీద కట్ చేసినప్పుడు దీని మీద వచ్చేటువంటి ఫినిషింగ్ ఏదైతే ఉందో ఈ విధంగా మనకు వస్తుంది అన్నమాట. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకు ఇర్రెగ్యులారిటీస్ అనేటివి రావడం జరుగుతుంది. ఓకే, మనం టర్నింగ్ తీసుకున్నాం. ఓకే, సో ఈ టర్నింగ్ అనేది ఒక మిషనింగ్ ప్రాసెస్. రైట్, నెక్స్ట్ హ్యాండ్ ప్రాసెస్ అంటున్నాడు. హ్యాండ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్లాట్ వర్క్ పీస్ ఉంది. ఓకే, మనం దీన్ని ఫైలింగ్ ఆపరేషన్ చేసాం. మరి ఫైలింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ యొక్క సర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకున్నాం. ఓకే, సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్ ఆపరేషన్ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఆ వచ్చినటువంటి సర్ఫేస్ ఏదైతే ఉందో, ఈ సర్ఫేస్ ఫినిష్ ఏదైతే ఉందో దాన్ని మనము సర్ఫేస్ టెక్స్చర్ అని అంటాం. రైట్, దిస్ ఈజ్ నోన్ యాజ్ సర్ఫేస్ టెక్స్చర్ అంటున్నాడు. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూడండి. When the components are produced either by machining or hand process,
The movement of the cutting tool leaves certain lines or patterns on the work surface. This is known as surface texture అంటున్నాడు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపోనెంట్స్ని మన మిషన్స్ మీద ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకు కటింగ్ టూల్ అనేది ఇక్కడ మెయిన్ అనమాట. ఓకే, ఈ కటింగ్ టూల్ ద్వారా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ కట్ చేయొచ్చు. సో ఆ కటింగ్ టూల్ ద్వారా కట్ చేసినప్పుడు ఆ వచ్చే లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము సర్ఫేస్ టెక్స్చర్ అని అంటాము. ఓకే, దీస్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ irregularities caused by the production process with regular or irregular spacing which tend to form a pattern on the work piece. ఒకసారి ఫిగర్ నెంబర్ 1 అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి షేపర్ మిషన్ చూపిస్తున్నాడు. ఓకే, దీన్ని మనము షేపర్ అని అంటాం, రైట్. ఓకే, షేపర్ మీన్స్ ఆ షేపింగ్ మిషన్ మీద పనిచేసేటువంటి వాడిని షేపర్ అని అంటాం. ఓకే, యాక్చువల్లీ ఇది షేపింగ్ మిషన్, షేపింగ్, రైట్. ఈ షేపింగ్ మిషన్ మీద మనకి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ద్వారా ఇక్కడ కటింగ్ చేయడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నంబర్ ఆఫ్ లైన్స్ అనేటివి కనబడడం జరిగింది. ఓకే, సో మనకి ఒక టూల్ ద్వారా మనము ఒక మెటల్ని కట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం, మనం షేపర్ తీసుకున్నాం, రైట్. సో ఈ టూల్ ద్వారా మనం ఈ యొక్క లేయర్ని కట్ చేసినప్పుడు ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో నంబర్ ఆఫ్ కటింగ్ ప్రాసెస్ మనం చేసినప్పుడు, నంబర్ ఆఫ్ లేయర్స్ కట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా మనకి లైన్స్ అనేటివి ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది, రైట్. సో దీన్ని మనము సర్ఫేస్ టెక్స్చర్ అని అంటాము, రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి కంపోనెంట్స్ ఆఫ్ సర్ఫేస్ టెక్స్చర్. రఫ్నెస్ ప్రైమరీ టెక్స్చర్ అంటున్నాడు. ఈ కంపోనెంట్స్ ఆఫ్ సర్ఫేస్ టెక్స్చర్లో రఫ్నెస్ అనేది మొట్టమొదటిది అనమాట. సో ద ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద సర్ఫేస్ టెక్స్చర్ రిజల్ట్ ఫ్రమ్ ద ఇన్హెరెంట్ యాక్షన్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. దిస్ విల్ ఇంక్లూడ్ ట్రావెల్స్, ఫీడ్ మార్క్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ విత్ ఇన్ దెమ్ అంటున్నాడు. అంటే ఫిగర్ నెంబర్ 2లో అబ్జర్వ్ చేయండి, టూల్ ఫీడ్ మార్క్స్ అని ఇచ్చాడు. టూల్ ఫీడ్ మార్క్స్ అంటే ఏంటి అది చూసుకుందాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డ్రిల్లింగ్ మిషన్ తీసుకుందాం, రైట్. స్పిండిల్, ఇది డ్రిల్లింగ్ మిషన్ యొక్క స్పిండిల్. ఓకే, సో దీంట్లో మనము డ్రిల్ని హోల్డ్ చేసాం ఈ విధంగా. ఓకే, సో మనము వర్క్ పీస్కి డ్రిల్ వేయాలంటే హ్యాండ్ ఫీడ్ కానీ లేకపోతే ఆటోమేటిక్ ఫీడ్ సో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, హ్యాండ్ ఫీడ్ అంటే మనము చేయితోటి చేసేటువంటి ప్రాసెస్. ఆటోమేటిక్ అంటే మనం ఇక్కడ లీవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవర్స్ ఉంటాయి మనకి గేర్ బాక్స్లో. స్పిండిల్ ఆర్పిఎమ్స్ కానీ ఫీడ్స్ కానీ సెట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఆటోమేటిక్గా అది ఒకవేళ ఈ యొక్క డ్రిల్ అనేది ఈ వర్క్ పీస్లో ట్రావెల్ చేయాలి అంటే మనం ఫీడ్ ఎంగేజ్ చేస్తాం, రైట్. ఆ ఫీడ్ ఎంగేజ్ చేసినప్పుడు ఈ ఇంటర్నల్ పోర్షన్లో మనకి ఈ విధంగా లైన్స్ అనేటివి ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. దాన్ని మనం ఫీడ్ మార్క్స్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లేత్ మిషన్ కూడా తీసుకోవచ్చు. లేత్ మిషన్ మీద కూడా మనము ఇట్లా రౌండ్ షేప్ పీసెస్ కట్ చేస్తూ ఉంటాం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ద్వారా. ఓకే, సో మరి ఈ టూల్ని మనము ఎంగేజ్ చేయాలి అంటే క్యారేజ్ ఉంటుంది. ఓకే, ఈ క్యారేజ్ మనం ఎంగేజ్ చేస్తే ఈ టూల్ అనేది వర్క్ పీస్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము, ఫీడ్ అని అంటాం. సో ఈ ఫీడ్ అనేది ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా మనకి ఫీడ్ మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫిగర్లో మిల్లింగ్ మిషన్ ఇచ్చాడు, రైట్. సో ఇక్కడ ఫ్లై కట్టర్ చూపిస్తున్నాడు. ఈ యొక్క ఫ్లై కట్టర్ అనేది ఒక టైప్ ఆఫ్ కట్టర్ అనమాట. ఇది వైడ్ సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో దానికి మిల్లింగ్ మిషన్స్లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనకు ఆ కట్టర్ రొటేట్ అయినప్పుడు దాని మీద ఫీడ్ మార్కింగ్ ఎలా వచ్చిందో చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, రైట్. సో ఈ విధంగా మనకి
ఈ యొక్క ఫీడ్ మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది. దీన్ని మనము రఫ్నెస్ అని అంటాం, రైట్. సో నెక్స్ట్ పాయింట్, వేవినెస్. వేవినెస్లో మనకి ఫిగర్ నెంబర్ 2B అండ్ 2C ఇచ్చాడు, రైట్. సో మనకు AB రెండు అబ్జర్వ్ చేసాం, మనము ఏ అబ్జర్వ్ చేసాం ఇంతకుముందు. సో ఇప్పుడు B అబ్జర్వ్ చేయండి. వేవినెస్, దిస్ ఈజ్ ద కంపోనెంట్ ఆఫ్ ద సర్ఫేస్ టెక్స్చర్ అపాన్ విచ్ రఫ్నెస్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్ అంటున్నాడు, రైట్. Waviness may result from machine or work deflections, vibrations, chatter, heat treatment or warping strain అంటున్నాడు. సో మనము ఈ విధంగా మనము ఈ యొక్క రౌండ్ పీస్ని ఇంతకుముందు చెప్పినట్టుగా కట్ చేసాం, ఓకే. ఈ విధంగా మనకు ఈ యొక్క లేత్ మిషన్ మీద కట్ చేయడం జరిగింది, రైట్. సో కట్ చేసిన తర్వాత వచ్చినటువంటి సర్ఫేస్ ఫినిష్ మనకి ఈ విధంగా వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం, ఓకే. సో ఈ రఫ్నెస్ అనేది మనకి ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా రఫ్నెస్ అనేది ఎందుకు వస్తుంది, ఆ రఫ్నెస్ రావడం వలన దాన్ని వేవినెస్ అని మనం ఎందుకు అంటాం, దాని గురించి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏమంటున్నాడు, మనకి వేవినెస్ అంటే ఏంటంటే, వేవినెస్ అంటే మనము ఈ విధంగా దీన్ని మనం వేవినెస్ అని అంటాం, ఓకే. నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇలా రెగ్యులర్గా మనకు వచ్చినప్పుడు సర్ఫేస్ మీద దీన్ని మనము వేవినెస్ అని అంటాం, రైట్. సో దీంట్లో నంబర్ ఆఫ్ పీక్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్. ఒకటి ఎక్కువగా ఉంటుంది, ఒకటి తక్కువగా ఉంటుంది, రైట్. ఒక పీక్ అనేది హై ఉంటుంది, ఒక పీక్ అనేది లో ఉంటుంది అనమాట, రైట్. ఈ విధంగా మనం దీన్ని వేవినెస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా వేవినెస్ అనేది మరి ఎందుకు వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఫస్ట్ ఏమంటున్నాడంటే మిషన్ ఆర్ వర్క్ డిఫ్లెక్షన్స్ అంటున్నాడు. మిషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రిల్లింగ్ మిషన్ తీసుకుందాం, ఓకే. సో దీన్ని స్పిండిల్ అనుకుందాం, దీన్ని మనము డ్రిల్ అనుకున్నాం, రైట్. ఎప్పుడైతే ఈ స్పిండిల్ మనం ఆన్ చేస్తామో డ్రిల్లింగ్ మిషన్ మీద, ఈ స్పిండిల్ ఆన్ చేసినప్పుడు ఈ స్పిండిల్ రొటేట్ అయినప్పుడు దీని యొక్క రన్అవుట్ కండిషన్ అనేది కరెక్ట్గా లేకపోతే, అంటే ఇది రొటేట్ అయినప్పుడు ఒకవేళ ఈ యొక్క స్పిండిల్ అవుట్ ఉన్నట్టయితే దీని మీద ఉన్నటువంటి అవుట్ ఏదైతే ఉందో ఈ డ్రిల్ పైకి వస్తుంది, రైట్. సో మరి ఈ డ్రిల్ పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ డ్రిల్ ద్వారా మనము మెటల్ని కట్ చేస్తాం కాబట్టి ఈ యొక్క అవుట్ కండిషన్ అనేది మనకి ఈ హోల్లో రావడం జరుగుతుంది, ఓకే. సో మనకి డ్రిల్ క్రాస్ కావడం జరుగుతుంది, తర్వాత దాంట్లో వచ్చేటువంటి సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ విధంగా మనకి వేవ్నెస్ రూపంలో ఫామ్ అవుతూ ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మిషన్ యొక్క స్పిండిల్ కరెక్ట్గా తిరగకపోవడం వలన ఈ యొక్క ప్రాబ్లం అనేది రావడం జరిగింది. ఇది మిషన్ యొక్క ప్రాబ్లం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మిషన్ తీసుకుందాం, రైట్. లేత్ మిషన్ తీసుకుందాం, రైట్. సో ఇది లేత్ మిషన్ అనుకుందాం, ఓకే. సో ఇది వర్క్ పీసు, ఇది చెక్కు, ఓకే. ఇది టెలిస్టాక్ అనుకుందాం, ఓకే. సో ఈ విధంగా మనకి ఇక్కడ టూల్ ఉంది, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, ఓకే. సో ఈ టూల్ అనేది ఎక్కడ ఉంటుంది, టూల్ పోస్ట్లో ఉంటుంది లేత్ మిషన్లో. సో మరి టూల్ పోస్టు, తర్వాత కంపౌండ్ స్లైడ్, తర్వాత శాడిల్, ఇవన్నీ కూడా ఈ బెడ్ మీద రెస్ట్ అయ్యి ఉంటాయి, ఓకే. సో మరి ఈ బెడ్ మీద రెస్ట్ అయినప్పుడు ఈ బెడ్ యొక్క కండిషన్ అనేది, ఈ బెడ్ యొక్క లెవెల్ అనేది కరెక్ట్గా లేకపోతే అప్పుడు ఏమవుతుంది, ఈ బెడ్ లెవెల్ కరెక్ట్గా లేనప్పుడు దీని యొక్క ఫార్మేషన్ అనేది ఈ టూల్ పైకి వస్తుంది, రైట్. సో ఈ టూల్ అనేది మనకు బెడ్ పై నుంచే ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క లైన్, ఈ యొక్క బెడ్ స్ట్రెయిట్నెస్ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ ఒక కండిషన్ అనేది వర్క్ పీస్ మీదకి రావడం జరుగుతుంది. సో ఆ వర్క్ పీస్ అనేది మనకి ఇట్లా ఇర్రెగ్యులర్గా వేవ్నెస్ రూపంలో వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం వేవ్నెస్ అని కూడా రావచ్చు అని చెప్పుకోవచ్చు, ఓకే. సో ఇది మిషన్ యొక్క డిఫ్లెక్షన్, రైట్.
నెక్స్ట్ పాయింట్ వర్క్ డిఫ్లెక్షన్స్ అంటున్నాడు. వర్క్ డిఫ్లెక్షన్స్ అంటే ఏంటి? సో మళ్ళీ డ్రిల్లింగ్ మిషనే తీసుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, ఈ విధంగా డ్రిల్ ఉంది, ఇది స్పిన్డిల్. ఓకే, మనం వర్క్ పీస్ను మనము ఎక్కడ హోల్డ్ చేస్తాము? టేబుల్ పైన, రైట్? ఇది టేబుల్ అనుకుందాం. ఓకే, సో టేబుల్ మీద వైస్లో లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఇది వైస్ అనుకుందాం. ఈ వైస్లో మనం వర్క్ పీస్ని హోల్డ్ చేసాం. ఓకే, ఒకవేళ ఈ వర్క్ పీస్ కరెక్ట్గా కూర్చోకపోతే, రైట్, ఒకవేళ ఈ వర్క్ పీస్ కరెక్ట్గా కూర్చోకపోతే మధ్యలో ఈ టేబుల్కి ఈ వర్క్ పీస్ మధ్యన గ్యాప్ ఏదో ఉంది, సమ్ గ్యాప్ అనేది ఉంది అంటే వర్క్ అనేది ఏమైంది? వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ కూర్చోలేదు. సో మనం దీన్ని వర్క్ డిఫ్లెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో మరి వర్క్ కరెక్ట్గా లేకపోయినా కానీ కూడా మనము ఈ యొక్క వేవ్నెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనకి వేవ్నెస్ అని తర్వాత వైబ్రేషన్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనము ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఓకే, సో మీకు అర్థమయ్యే విధంగా మనము సింపుల్గా ఒక మిషన్ మాత్రం తీసుకుంటున్నాము, సింగిల్ మిషన్, రైట్? సో వైబ్రేషన్స్ అంటే ఏంటి? మళ్ళీ మనం లేత్ మిషనే తీసుకుందాం, రైట్? సో ఈ విధంగా మనకు వర్క్ పీస్ ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది ఉంది. ఇది హెడ్ స్టాక్. ఓకే, టెయిల్ స్టాకు దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఎగ్జాంపుల్. సో ఈ విధంగా మనము వైబ్రేషన్ అనేది ఎందుకు వస్తుంది? వైబ్రేషన్ అనేది ఎందుకు వస్తుందంటే ఒకవేళ మనం జాబ్ని కటింగ్ చేసేటప్పుడు యాజ్ పర్ మిషనరీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం దీని యొక్క స్పీడు ఎంత ఉండాలి, ఈ డయామీటర్ యొక్క స్పీడు ఎంత ఉండాలి. మనము 100 mm డయామీటర్ వర్క్ పీస్ లోడ్ చేసాము. ఓకే, సో మరి దీని యొక్క ఆర్పిఎం ఎంత ఉండాలి, దీని యొక్క కటింగ్ స్పీడ్ అనేది ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనము క్యాల్కులేట్ చేసి దీంట్లో ఫిట్ చేయవలసి వస్తుంది, రైట్? సో ఇవన్నీ కూడా కరెక్ట్ లేకపోతే మనకు వైబ్రేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో మనము 100 mm డయామీటర్ మీద మనం డెప్త్ ఆఫ్ కట్ ఎంత ఇవ్వాలి, పర్ ఈచ్ లేయర్ అనేది మనం ఎంతవరకు కట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా యాజ్ పర్ మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా క్యాల్కులేషన్స్ ప్రకారంగా మనం మిషన్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏది కరెక్ట్గా లేకపోయినా మనకు వైబ్రేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానివలన వేవ్నెస్ అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ దీంట్లో గేర్ బాక్స్, ఇది గేర్ బాక్స్ అనుకుందాం. లేత్ మిషన్లో గేర్ బాక్స్ ఉంది, దీన్ని హెడ్ స్టాక్ అంటాము. ఇంటర్నల్ పోర్షన్లో గేర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి గేర్ బాక్స్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, సో దీంట్లో మనకి నంబర్ ఆఫ్ గేర్స్ తర్వాత బేరింగ్స్ ఉండడం జరుగుతుంది. సో అవి కానీ మనకు ప్లే ఉన్నట్టయితే, తర్వాత ఆ గేర్స్ అరిగిపోయినట్టయితే, ఆ అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ మన వర్క్ పీస్ మీద ఎప్పుడైతే కటింగ్ లోడ్ వేస్తామో ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క గేర్స్ కానీ తర్వాత బేరింగ్స్ కానీ ప్రెషర్ అనేది పడుతుంది. సో దీనివలన మనకు వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, వర్క్ పీస్ ఒకవేళ కరెక్ట్గా మనం హోల్డ్ చేయకపోతే అంటే కరెక్ట్గా పట్టుకోకపోతే మనకు వైబ్రేషన్ వచ్చే అవకాశం ఉంది, రైట్? దీనివలన వేవ్నెస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? చాటర్ అంటే ఏంటి చెప్పుకుందాం. చాటర్ మీన్స్ ఏం లేదు, ఇది వర్క్ పీస్ అని అనుకుందాం కదా. వర్క్ పీస్ అని అనుకుందాం కదా. ఓకే, ఇది టూల్ అనుకుందాం, రైట్? సో ఈ మెటల్ని కట్ చేసినప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది. మార్క్స్ అంటే టూల్ మార్క్స్ అన్నమాట. ఈ టూల్ మార్క్స్ అనేటివి స్టెప్స్గా వస్తూ ఉంటాయి. సో ఈ స్టెప్స్ ఎందుకు వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటల్ కట్ చేసినప్పుడు ఈ మెటల్ అనేది మనకు ఆటోమేటిక్గా కింద పడిపోతూ ఉంటుంది, రైట్? కొన్ని మెటల్స్ మనకి డక్టైల్ మెటల్స్ అనేటివి తీగలాగా రావడం జరుగుతుంది. తర్వాత బ్రిటిల్ మెటల్స్ అనేటివి విరిగిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మెటల్స్ అనేటివి మెటల్స్ నుంచి కట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ మెటల్ చిప్స్ అనేటివి
మనకి కంటిన్యూగా ఫ్లో అయినప్పుడు ఈ యొక్క టూల్ మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క చాటరింగ్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఈక్వల్ టు ద ఇంచుమించు వైబ్రేషన్ లాగా అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది మనం ప్రాక్టికల్గా చేస్తే మనకు ఫుల్ఫిల్గా మనకు అర్థమవుతుంది. ఓకే, తర్వాత హీట్ ట్రీట్మెంట్ అంటున్నాడు. హీట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక వర్క్ పీస్ తీసుకున్నాం, రైట్? సో ఈ వర్క్ పీస్ని మనము హీట్ చేసినప్పుడు ఏమైంది? అది సమ్ డిఫార్మేషన్ అయింది, అంటే దానికి సాగే గుణం అంటూ వచ్చిందనమాట. అంటే ప్రతి ఒక్క మెటీరియల్కి సమ్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. అది ఎంతవరకు ఎక్స్పాండ్ కావాలో మన యొక్క హీటింగ్ టెంపరేచర్ని బట్టి అది ఎక్స్పాండ్ అవుతుంది. సో మనం హీట్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ఇది మెటల్ అనేది ఎక్స్పాండ్ అయింది, ఇంక్రీజ్ అయింది, రైట్? సో ఈ మెటల్ ఇంక్రీజ్ అయినప్పుడు మనము దీనిపైన వేవ్నెస్ అనేది మనకు ఫామ్ అవుతుందన్నమాట. సో హీట్ ట్రీట్మెంట్లో ఇలా వేవ్నెస్ ఎందుకు ఫామ్ అవుతుందంటే నెంబర్ 1 ఇదొకటి. తర్వాత ఎక్కువగా హీట్ చేసినప్పుడు ఈ మెటల్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా బెండ్ అయిపోతుంది, రైట్? ఓకే, సో దాని టెంపరేచర్ ఎంత ఉందో, దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత ఉందో, ఆ మెల్టింగ్ పాయింట్ క్రాస్ అయినప్పుడు మెటల్స్ అనేటివి మనకి బెండ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా బెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క సర్ఫేస్ ఫినిష్ అనేది ఈ విధంగా మనకు వేవ్నెస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ప్రాక్టికల్ రిలేటెడ్ టర్మ్స్ అనమాట. సో మనం ప్రాక్టికల్లో మనము చేస్తున్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి వేవ్నెస్ అనేది రావడం జరుగుతుంది. The requirement of surface quality depends on the actual use to which the component is put అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఈ యొక్క సర్ఫేస్ క్వాలిటీ అనేది మనకి మిషన్ బట్టి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క మిషన్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినిషింగ్ రావడం జరుగుతుంది. ఓకే, అందుకే మీకు ఫస్ట్లో చూపించాను, ఇది కంపోజిట్ సెట్ ఆఫ్ సర్ఫేస్ రఫ్నెస్ కంపారిజన్ స్పెసిమెన్స్ అనమాట. సో దీంట్లో టోటల్గా 30 స్పెసిమెన్స్ ఉన్నాయి, అంటే 30 శాంపుల్స్ ఉన్నాయి. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్ఫేస్ ఫినిషింగ్ శాంపుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్కటి దాని యొక్క సర్ఫేస్ పారామీటర్ ఎంత ఉంది, అది ఎన్ని మైక్రాన్స్లో ఉంది, అది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మిషనింగ్ చేసిన తర్వాత కలెక్ట్ చేసినటువంటి శాంపుల్స్ అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఓకే, మీకు నెక్స్ట్ క్లాస్లో మిగతాది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈరోజు మనము సర్ఫేస్ ఫినిష్ ఇంపార్టెన్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు మిగతా సర్ఫేస్ రఫ్నెస్ అంటే ఏంటి, తర్వాత ఈ యొక్క సర్ఫేస్ ఫినిష్ను ఏ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మెజర్ చేస్తారు అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.